ప్రస్తుతం అమ్మవారి ఆలయం లోపలికైతే రావడం జరిగింది. అయితే వెనుక చూస్తున్నారు ఎంతో అత్యద్భుతంగా సుందర శోభాయమానంగా మనకి ఈ డెకరేషన్ మొత్తం కనిపిస్తూ ఉంది. అయితే దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ డెకరేషన్ మొత్తం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా తిరిగి వస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం డెకరేషన్ అనేది ఎంతో అత్యద్భుతంగా సుందర శోభాయమానంగా కళ్ళకు కనువిధంగా మంత్రముగ్ధులు చేసే విధంగా ఉంది. వెంకటేశ్వర స్వామి రూపం ఏదైతే ఉందో అదేవిధంగా శంకు చక్రాలను కూడా ఇక్కడ తీర్చిదిద్దారు. అదేవిధంగా వెనక భాగంలో మనం చూసినట్లయితే ఓం సింబల్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా త్రిశూలం, దానికి తగిన విధంగా బంతి పూలు, చామంతి పూలు, అదేవిధంగా మొత్తం డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మనకి చుట్టూ ఆలయం చుట్టూ ఏదైతే ఉందో మనకి గర్భాలయం ఏదైతే ఉందో మొత్తం కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే దీనికి వినియోగించేటటువంటి పూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎక్కువ శాతం బెంగళూరు సైడ్ నుంచి తెప్పిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి ఆలయం మరొక భాగంలో మనం చూసినట్లయితే ఒకవైపు వెంకటేశ్వర స్వామి, వెనక భాగంలో ఏమో ఓంకారము, అదేవిధంగా ఇటువైపు అమ్మవారి రూపు ఏదైతే ఉందో ఆ రూపుతో తీర్చిదిద్దారు. అదేవిధంగా పైన చూస్తే మనకి శివలింగం, అదేవిధంగా అమ్మవారి రూపుతో ఎంతో అత్యద్భుతంగా చుట్టూ కొన్ని లక్షల ఖర్చు వెచ్చించి మరి ఈ ఆలయం అనేది ఎంతో అత్యద్భుతంగా ప్రతి ఏటా ఆ డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా వెనుక భాగంలో మనం చూసినట్లయితే ఈ పూలన్నీ కూడా వాడిపోకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పటికి ఆ వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తూ తాజాగా ఉండే విధంగా, అంటే దాదాపు చివరి రోజు ఎంతో మంది భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి భక్తుల తాకిడి అనేది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పటికి ఈ పిచికారి ఈ స్ప్రేని అయితే చేస్తూ ఉంటారు. మొత్తం ఫ్రెష్గా ఉండే విధంగా చూసేందుకు కళ్ళకు కని విధంగా వాడిపోకుండా సపరేట్గా స్పెషల్గా బెంగళూరు నుంచి ఎక్కువ శాతం ఈ పూలు అయితే తెప్పించి ఇక్కడ మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉంటుందో మొత్తం కూడా మంచిగా డెకరేట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం సాయంత్రం కేవలం 5 గంటల ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఇంతమంది జనాభా ఉన్నారు. పోను రాత్రి మనం చూసుకున్నట్లయితే తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వేలాది మంది భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. మన దక్షిణ భారతదేశంలో మనం చూసినట్లయితే అమ్మవారికి సంబంధించి, పోలేరమ్మకి సంబంధించి వెంకటగిరి జాతరలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆలయం అది. అదేవిధంగా ఇక్కడ తదుపరి మన నెల్లూరు జిల్లాలో ఈ అల్లూరులో ఈ విధంగా మొత్తం డెకరేషన్స్, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారు ఎంతో మహిమ కలిగినటువంటి అమ్మవారు కాబట్టి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ మొత్తం ప్రసాదాలు అంటే అన్నదానం కానీ ఆ ప్రసాద వితరణ కానీ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే మరికొద్ది క్షణాల్లో జరగబోయేటువంటి మరిన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది భక్తులు అయితే ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బెంగళూరు వస్తానండి. బెంగళూరు మాది పుట్టిన అల్లూరేను. అక్కడ పోయి వేరే సెటిల్ అయిపోయినాము. ప్రతి సంవత్సరం కూడా ఈ పోలం అంటే బెంగళూరు వస్తాం మేము. గతంలో కూడా ఒక చిన్న గుడి ఉండేది, దాన్ని ఈ మధ్య కాలంలో మార్చి ఇలా చేశారనమాట. ఇది మాకు చాలా ఇష్టమైనటువంటి టెంపుల్. మేము ఎక్కడున్నా కూడా నేనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనికోసం వచ్చి అమ్మ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారనమాట. మాకు చాలా ఇష్టమైనటువంటి ఆరాధ్య దైవం మా పోలేరమ్మ తల్లి. అల్లూరు వాళ్ళకి ఇక్కడ పుట్టిన వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి అమ్మ. అందువల్ల అందరు రావడం జరుగుతుందన్నమాట. పూల అలంకరణ మనం చూసినట్లయితే ఎక్కడ లేని విధంగా చాలా అత్యద్భుతంగా చేస్తున్నారు. దాదాపు ఎంత ఖర్చు వెచ్చిచ్చి చేస్తుంటారు? సుమారుగా నేను అనుకో 36 లక్షలు ఉంటుందండి. 36 lakhs ఎక్కడ ఉండదు సార్. ఇలాంటి అలంకరణ అనేది మీరు ఇండియాలో ఎక్కడ చూడారు? ఇది నేను బెంగళూరు చూస్తున్నా కదా, ఇక్కడ అలంకారం అనేది ఎక్కడ చేరు. ఇది నవ్వుతూ వస్తుంది అనమాట. అయితే మనం అలంకారం విషయం అనేది పక్కన పెట్టినట్లయితే ఊరు మొత్తం కూడా లైటింగు, అదేవిధంగా ప్రత్యేకంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎంత ఖర్చు ఈ జాతర మహోత్సవానికి వెచ్చిస్తుంటారు? సుమారుగా ₹1 కోటి పైన కావచ్చు నా ఉద్దేశం అండి. 1 floor ఖచ్చితంగా ఉంటుంది. చాలా బాగా చేస్తారండి. చాలా మంది వస్తారు కూడా. సాయంకాలం ఇంకా మీకు సాయంకాలం లక్షలాది మంది వస్తారు. ఇది ఒక పెద్ద వేడుక మాకు అల్లూరు వాళ్ళకి.